హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జక్కుల జేబీ టీవీ. సోషల్ మీడియాలో చూస్తున్నాం, లేడీ అఘోరి వర్షిని పెళ్లి చేసుకోవడం జరిగింది అని చెప్పేసి సోషల్ మీడియాలో ఛానల్స్లో ప్రచారం చేస్తున్నారు. నిజంగా ఈ రోజున ఈ యొక్క పాప జీవితం నాశనం అవటానికి కారణం, ఆ పాప తల్లిదండ్రులు మానసిక క్షోభ పడటానికి కారణం, పాప తల్లిదండ్రులు తీవ్రంగా ఇబ్బందులు నైరాశ్యాల్లోకి వెళ్ళిపోవడానికి కారణం సోషల్ మీడియా, పబ్లిక్ మీడియా. ఎందుకు అంటున్నానంటే, అసలు ఈ లేడీ అఘోరి గురించి విస్తృతంగా మీడియాలో ప్రచారం చేస్తూ విస్తృతంగా జనాల్లోకి తీసుకొని వచ్చి ఈ రోజున ఆ వర్షిని అనే పాప జీవితం నాశనం అవటానికి ఆ కుటుంబ సభ్యులు బాధకి కారణం ఈ దరిద్రమైనటువంటి సోషల్ మీడియా, ఈ దరిద్రమైనటువంటి ఎలక్ట్రానిక్ మీడియా. సిగ్గుండక్కర్లా మీకు? మనిషి జన్మెత్తారా మీరు? పశువు జన్మెత్తారా? దారిని పోయే దరిద్రాన్ని తీసుకొచ్చి నెట్లో పెట్టి నట్టింట్లో తీసుకొచ్చారు కదరా పనికి మాలిన. ఇంకా మిమ్మల్ని ఏమనాలో కూడా అర్థం కాదు. అసలు మీరు మీ డబ్బుల కోసం ఈ యూట్యూబ్ ఛానల్స్లో కావచ్చు, మీడియాలో కావచ్చు, ఆ లేడీ అఘోరిని చూపించకపోయినట్లయితే ఈ రోజున తన గురించి ప్రపంచానికి తెలిసేదే? తన వల్ల ఒక పాప జీవితం నాశనం అయ్యేదా? ఈ రోజున ఆ తల్లిదండ్రులకి మానసిక క్షోభ మిగిలేదా? ఇదే బాధ మీ కొంపల్లో మీ కుటుంబ సభ్యులకు జరిగితే ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. ఏది ప్రజలకు అవసరం? దేనిని చూపించాలి సోషల్ మీడియాలో? దేనిని చూపించాలి ప్రింటింగ్ మీడియా? జర్నలిజం చదివారు కదా, సిగ్గుండక్కర్లా, బుద్ధుండక్కర్లా? దారిని పోయే కంపెనీ, రోడ్డును పోయే దరిద్రాన్ని నట్టింట్లో తెచ్చిపెట్టారు కదరా పనికి మాలిన దరిద్రుల. మీ వల్ల మీరు చూపించటం వల్ల ఈ రోజున దరిద్రానికి సమాజం గురించి సమాజంలో తెలిసింది లేడీ అఘోరి అని. లేకపోతే ఎవరికన్నా తెలుసుద్దా? ఎవడన్నా పట్టించుకుంటాడా? కేవలం డబ్బుల కోసం. అంటే డబ్బు కోసం మీరు ఏదైనా చేస్తారా? ఇంత దిగజారి బతుకుతున్నారేంట్రా బాబు? ఈ బ్రతుకు, ఇలాంటి దిగజారుడు బ్రతుకు బ్రతికినందువల్ల మీ కుటుంబం సంతోషంగా గడుపుతుందని అనుకుంటున్నారా? దానికి తగ్గ పర్యవసానాలు ఖచ్చితంగా మీరు అనుభవిస్తారు. ఈ రోజున మీకు డబ్బు వచ్చి ఉండొచ్చు ఆ యూట్యూబ్ ఛానల్స్ వల్ల, లేకపోతే ఇంకొక దాని వల్ల. ఆ కుటుంబం, ఆ తల్లి పడుతున్న ప్రతి కన్నీటికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఎవడైతే ఈ యొక్క లేడీ అఘోరిని మీడియా ముందుకు తీసుకొచ్చేసి సమాజానికి తెలిసేలా చూపించారో వారందరూ ఆ తల్లి కన్నీటి చుక్కలకు బాధ్యులే. ఆ పాపం మిమ్మల్ని ఊరికే తీసుకొని పోదు, నాశనం అయ్యే పరిస్థితి మీకు తీసుకొని వస్తారు. అదే క్షోభ ప్రతి ఒక్కడు మీరు అనుభవించే పరిస్థితి ఖచ్చితంగా వస్తుంది. ఆ తల్లి బాధ, ఆ తండ్రి మనోవేదన. సిగ్గుండక్కర్లా? ఏది ప్రచారం చేయాలి? పూసలు అమ్ముకునే వాళ్ళని, గుడ్డలీడు తీసుకుని తిరిగే వాళ్ళని, లేకపోతేనే దరిద్రాలని, ఇవే సోషల్ మీడియాలో చూపించాల్సింది? ఇవే సోషల్ మీడియా ప్రతి కొంపలో ఉందిరా, ప్రతి నట్టింట్లో ఉంది, ప్రతి చేతిలో ఉంది, అరచేతిలో ఉంది సోషల్ మీడియా. దాంట్లో చూపించాల్సింది సమాజానికి ఏది జరిగితే సమాజం బాగుపడుతుంది, ఒక మనిషి మనిషిగా బ్రతకాలంటే ఏది కావాలి, లేకపోతే ఒక రాజకీయ నాయకుడు ఏ విధంగా పరిపాలన సాగిస్తే రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకెళ్తుంది, అవి కదా చూపించాల్సింది. ఏం చూపిస్తున్నారు? పచ్చళ్ళు అమ్ముకునే పాపలకి పిల్లలు పుట్టించడం, బట్టలోడు తీసి తిరిగి అఘోరీల్ని తీసుకొచ్చి నడి కొంపల్లో పెట్టడం. ఇదే మీ చదువు, మీ సంస్కారం, మీరు చదువుకున్న జర్నలిజం ఏం నేర్పిందిరా బాబు మీకు? అయ్యా, దయచేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, భారతదేశంలో ఇంత పనికి మాల చెత్త ఉందని తెలియదు నాయన. నిజంగా మేము రైతులు పొలం పని చేసుకుని బ్రతుకుతున్నాం తప్పితే ఇంత చెత్తకి, ఇంత పనికి మాల వాళ్ళకి మేము అన్నం వండి పంపిస్తున్నామా పండించి? ఒరు బాబు, మీలాంటి చెత్తకి కడుపులకి నింపటం కూడా మేము చేస్తున్న మహా పాపం ఎరా నాయన. ఎప్పటికైనా రైతాంగాన్ని మొత్తాన్ని వేడుకుంటున్నాను, 2 సంవత్సరాలు పంటలు మాందంగా. ఒక రైతు కన్నీటి వ్యధ ఈ రోజున అకాల వర్షాలు పడుతుంటే ఏ సోషల్ మీడియాలో వాడి బాధ కనిపించట్లేదు. ఒక రైతు అప్పుల పాలై ఆత్మహత్య చేసుకుంటే వాడి పిల్లలు దిక్కులేనుల్లో రోడ్డును పడితే ఆ కుటుంబాన్ని కాపాడటానికి ఒక సోషల్ మీడియా పనిచేయదు. 4 ఏళ్ల చిన్నారులు వీధి కుక్కలు చంపేస్తుంటే వారి తరఫున పోరాటం చేయడానికి ఒక సోషల్ మీడియా పనిచేయట్లేదు. కేవలం గుడ్డలిసి తిరిగే వాళ్ళ కోసం, పచ్చళ్ళ పాపల కోసం, పనికి మాలిన చెత్త కోసం, డబ్బు కోసం ఇంతలా దిగజారు. దయచేసి ఎప్పటికైనా మారండి, సిగ్గు తెచ్చుకోండి. డబ్బు సంపాదించాలి అంటే
వేరే కుటుంబాలను నాశనం చేసి సంపాదించే సంపాదన నీ కుటుంబాన్ని బాగు చేస్తుంది అని అనుకుంటే మాత్రం తప్పు. ఆ తల్లిదండ్రులు పడుతున్న మానసిక క్షోభ కారణమైన ప్రతి ఒక్కడు దీనికి బాధ్యులే. ఈ రోజున ఆ పెళ్లి జరగడానికి కారణమైన ప్రతి ఒక్కడు. మీరు మీ సోషల్ మీడియాలో చూపించకపోతే అసలు ఈ దరిద్రం జరుగుండేది కాదు, ఈ దరిద్రాన్ని చూసేవాళ్ళమే కాదు. ఏదేమైనప్పటికీ ప్రభుత్వం, పోలీసులు ఒకటే డిమాండ్ చేస్తున్నా మిమ్మల్ని, ఈ సోషల్ మీడియాలో ఇలాంటి చూపిస్తున్న ప్రతి ఒక్కరిని ఈ రోజున తల్లిదండ్రులు కంప్లైంట్ చేయండి పోలీస్ స్టేషన్లో. ఎవరైతే ఈ లేడీ అఘోరి గురించి ప్రచారం చేశారో వారందరి మీద చర్యలు తీసుకోండి. వారందరూ ఈ రోజున ఆ పాప ఆ పరిస్థితికి వెళ్ళడానికి కారణం. ఆ చెత్తని ఈ రోజున మీడియా చూపించకపోయి ఉన్నట్టయితే ఈ రోజున ఈ దౌర్భాగ్యం జరుగుండేది కాదు, ఆ తల్లిదండ్రులకి శోభ మిగిలిండేది కాదు. దయచేసి పోలీస్ డిపార్ట్మెంట్ వారిని ఒకటే వేడుకుంటున్నాను, ఖచ్చితంగా వీరి మీద చట్టపరమైన కేసులు నమోదు చేయండి. రెండోసారి ఇలాంటి దరిద్రాలు సోషల్ మీడియాలో పెట్టకుండా చేసే మరొక కుటుంబానికి ఇలాంటి నష్టం జరగకుండా చూడాలని కోరుకుంటూ, ఏదేమైనప్పటికీ సోషల్ మీడియా కావచ్చు, మల్టీమీడియా కావచ్చు, ప్రింటింగ్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, సమాజానికి ఉపయోగపడే విధంగా ఉండాలి తప్పితే సమాజాన్ని నాశనం చేస్తూ డబ్బు సంపాదించుకొని మీ భార్య పిల్లలకి కూడు పెడదాం అనుకుంటే అది రక్తంతో సమానం అన్నది గుర్తుపెట్టుకొని, పేద తల్లిదండ్రులు ఒక తల్లిదండ్రులు ఏడుపుతోటి మీరు పెడుతున్న కూడు మంచిది కాదని చెప్పేసి ఈ వీడియో ముఖం తెలియజేసుకుంటూ, ఏదేమైనప్పటికీ ఇటువంటి దరిద్రాలని సోషల్ మీడియాలో నియంత్రించాలని ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తూ, జై జవాన్, జై కిసాన్, జై హింద్.